వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ గణనాథుడు రెడీ అయ్యాడు. ఒక్కో ఏడాది ఒక్కో ఆకారంలో ఒక్కో ఎత్తులో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి 69 అడుగుల ఎత్తుతో విశ్వశాంతి మహాగణపతి రూపంలో అనుగ్రహించనున్నాడు. మహాగణపతి భారీ విగ్రహం వెనుక భాగంలో ప్రపంచ చిత్రపటం కనిపించేలా భారీ గ్లోబ్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా శిల్పి రాజేందర్ చెబుతున్నారు. మహాగణపతికి కుడి ఎడమ వైపులో ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నారు. కుడివైపు కంజకా పరమేశ్వరి విగ్రహం, ఎడమ వైపు గజ్జలమ్మ దేవి విగ్రహం ఉండనున్నాయి. కొన్నేళ్లుగా ఖైరతాబాద్ బడా గణేష్ పర్యావరణ హితంగా రూపుదిద్దుకుంటున్నాడు. ఈసారి కూడా సహజ సిద్ధ పద్ధతుల్లో విశ్వశాంతి మహాగణపతి తయారయ్యారు. వినాయక ఆగమనానికి ముందు ముఖ్య ఘట్టమైన నేత్ర దర్శనం ఇవాళ జరిగింది. ఇక విగ్రహం చుట్టుపక్కల ఉన్న కర్రల తొలగింపునకు సిద్ధమయ్యారు నిర్వాహకులు. బారిగేట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి ఖైరతాబాద్ గణనాథుడిని 50 లక్షల మంది వరకు భక్తులు దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. 6వ తేదీ నిర్జల ఏకాదశి రోజు మొదలైనటువంటి వినాయకుడు ఈ రోజుకి నేత్రోత్సవంతో కంప్లీట్ అయిపోయింది. మరి ఈ రోజు సాయంత్రం తర్వాత కర్రలు అనేది తీసే కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బ్యారికేడింగ్ విషయం కావచ్చు, అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఈ సంవత్సరం పబ్లిక్ రోజు సుమారు ఈ 10 రోజులు 50 లక్షల పబ్లిక్ వచ్చే అవకాశం ఉన్నది. విశ్వశాంతి మహాగణపతి మహాశక్తి గణపతి 69 అడుగులతో మరి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71 సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాడు. మరి యొక్క మహావినాయకుని యొక్క దర్శనానికి భారతదేశ నలుమూల నుండి కూడా తండోపతండాలుగా ప్రతి సంవత్సరంగా వచ్చినట్లు ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో లక్షలాది మంది తరలి రావడం జరుగుతున్నది. మా అంచనా తప్పకుండా వచ్చిన వారికి కూడా ఎలాంటి కూడా ఆటంకం కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్లతో గానీ, ఆర్ఎండ్బి వాళ్ళతో, జిహెచ్ఎంసీ వాళ్ళతో గానీ, స్థానిక నాయకులతో గానీ, వాలంటీర్లతో గానీ అందరితో కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున తయారు చేసుకోవడం జరిగింది. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి దూరం నుండి మహావినాయకుని చూసి వెళ్లకుండా భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బారికేడ్ల ద్వారా 3 బారికేడ్లు ఏర్పాటు చేసినాము. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా నిలిచిపోకుండా ముఖ్యంగా మా గణేష్ ఉత్సవ కమిటీ మరి అదేవిధంగా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మరి అడా కమిటీ ద్వారా ఇక్కడ మేము ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసుకునేసి ఈ ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాము. భాగ్యనగరంలోనే ఎక్కడ కూడా కనివినని విధంగా భారతదేశంలో ఎక్కడ చూడని విధంగా కనివినని విధంగా బ్రహ్మాండంగా భారీ ఎత్తున మా ఖైరతాబాద్ మహావినాయకుని యొక్క పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున మనం చేసుకోబోతున్నాము.